welcome to South First. Today we are here in Adilabad Lok Sabha with the candidate Atram Suguna, who has actually resigned to her government job to serve the Adivasis and the sections of Adilabad Lok Sabha constituency. Hi ma'am, welcome to South First. Thank you. Ma'am, campaign ఎట్లా నడుస్తుంది? మీ క్యాంపెయిన్ ఆన్ గ్రౌండ్ స్టార్ట్ అయిపోయింది, నామినేషన్ ఫైల్ చేశారు, ఎట్లా నడుస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? క్యాంపెయిన్ చాలా బాగా నడుస్తుంది. అంటే ఈ రోజు నుంచి కాదు, దాదాపు 3 months నుంచి నేను క్యాంపెయినింగ్ చేస్తున్నాను. మొన్ననే గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కూడా 3వ విడత నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నాం. మేము చాలా బాగా, అంటే ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు నాకు. రేపు రాబోయే రోజుల్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ గెలవబోతుంది. మీకు ఈ పాలిటిక్స్లోకి రావాలని ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, సో ఈ పాలిటిక్స్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? ఏం చేయాలనిపించింది పాలిటిక్స్లోకి వచ్చి? అయితే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూనే ఉద్యమాలు చేస్తున్నాను అనమాట. రైతు ఆత్మహత్యల పైన కావచ్చు, బాలింత మరణాలపైన కావచ్చు, పోడు భూముల సమస్యలపైన కావచ్చు, చాలా రకాల అదే కల్వర్ట్స్ కట్టాలి, రోడ్లు వేయాలి, విద్య పైన కావచ్చు, చాలా రకాలైనటువంటి పైన నేను పోరాటాలు చేశాను అన్నమాట. పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా నా పైన 56 కేసులు కూడా పెట్టడం జరిగింది. అప్పుడు నేను ఉద్యోగం చేస్తూ ఉద్యమాలు చేయాలి కాబట్టి ఫుల్ టైమ్గా నేను ప్రజలకి ఉపయోగపడకపోతుంటే ఒక 10% న్యాయం చేసుడు, ఇటు రెండు దిక్కుల న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల మధ్యన ఉన్న పార్టీ, ప్రజల సమస్యలు తీర్చేటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేరితే నా లక్ష్యం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా అదే, ప్రజల పక్షాన ఉండాలనేటువంటి లక్ష్యం. ఇప్పుడైతే 24 hours నేను వర్క్ చేయగలుగుతాననేటువంటి లక్ష్యంతో మరి నా యొక్క ఉద్యోగానికి రీజన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. ఓకే, మరి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది వెళ్తారా, లేకపోతే ఒక యాక్టివిస్ట్ లాగానే సాగుతుందా? అంటే నేను కంపల్సరీ తప్పకుండా 100% ఆదిలాబాద్ పార్లమెంటు గెలుస్తుంది. అంటే 200% అని కూడా చెప్పగలుగుతాను నేను. ఒకవేళ అట్లా లేకపోయినా కానీ నేను ప్రజల మధ్యలో ఉండాలని వచ్చాను కదా, కంపల్సరీ నేను చచ్చే వరకు ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల సమస్యలోనే ఉంటా, మళ్ళీ జాబ్కి వెళ్ళాను. ఇప్పుడు ప్రస్తుతం మన ఉన్న ఇతర పార్టీల క్యాండిడేట్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నారు, సో వాళ్ళు ఏం చేశారు? మీ కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు? మీ ప్లాన్స్ ఏమున్నాయి కాన్స్టిట్యున్సీ? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా ఒక గుట్టి పక్షులు. అంటే గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళే, ఒకతనికి టికెట్ రాలేదని బీజేపీలోకి వెళ్ళిండు. వాళ్ళ తండ్రుల నుంచి, వాళ్ళ ఫాదర్ నుంచి కూడా వాళ్ళు రాజకీయం అనుభవిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదన్నమాట. ఆ పార్టీలు చేసింది ఏం లేదు, ఆ మనుషులు చేసింది కూడా ఏం లేదు. ఇటు సక్కు సార్ ఉన్నారు, అటు ఒక గోడం నాగేష్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఏం చేసింది లేదు కాబట్టి ప్రజల ఆదరణ చాలా తక్కువగా ఉంది. పార్టీలు కూడా చేసింది ఏం లేదు కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఆదరణ ఇస్తున్నారు నాకు. కొత్త క్యాండిడేట్, ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్, ఆమె ప్రజల్లో ఉంటుంది, ప్రజల సమస్యల్లో ఉంటుంది. ఓన్లీ ఇంకా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మేము గెలిపించుకున్నాం, కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడినటువంటి జిల్లా, అందరు సబ్బండ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు అందరు ఉన్నటువంటి జిల్లా ఇది కాబట్టి అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నది. అభివృద్ధి చేయాలనేటువంటి గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగా నా లక్ష్యం కూడా అదే, రోడ్లు, నీళ్లు, నియామకాలు, నిధులు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే ఇక్కడ, విమానాశ్రయం ఇక్కడ, సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ, ఇవన్నిటిని అప్పుడు మేము ఇవన్నీ చేస్తామని హామీలు ఇచ్చినటువంటి బీజేపీ బీఆర్ఎస్లో పక్కకు పడేశాయి. వాటిపైన నేను గొంతెత్తుతాను కాబట్టి కంపల్సరీ వీటిపైన దృష్టి మా కాంగ్రెస్ పార్టీది ఉంది. అదే కాకుండా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే అవన్నిటి మీద దాదాపు చాలా రకాలైనటువంటి పరిశ్రమలు ప్రాజెక్టుల మీద నేను గలమెత్తుతాననేసి ఒక ఆశయంతో ఉన్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. గత 4 నెలల నుంచి ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే కొరకు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్
నాయకుడు మాట్లాడలేదు, బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ రెండు పార్టీలు కూడా ఎప్పుడు పనిచేయలేదు. అందుకని మా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుంది. గతంలో భారతదేశ పోరాటం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి చట్టాలు, ఇప్పుడు 100 రోజుల పని కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఆదివాసులు ఎక్కువగా ఇక్కడ ఉంటారు కాబట్టి పోడు భూముల హక్కులు చట్టం కావచ్చు, అటవీ హక్కుల చట్టం కావచ్చు, చాలా రకాలైనటువంటి చట్టాలు. ఈరోజు 108లో ఎక్కిపోతున్నారు. 108 ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వందే చాలా రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చి పెట్టింది. కానీ ఈ ప్రయత్నాలు ఓకే, కానీ సిసిఐ అనేది మాత్రం అప్పుడు కాంగ్రెస్ హ్యాండ్లో ఉంది అని ప్రజలు చెప్తున్నారు నాకు. సో దాని గురించి అది మూసిలేం సిమెంట్ ఫ్యాక్టరీ మేము మూసిలేసారు. ఇప్పుడు మన సీఎం మళ్ళీ దాన్ని మేము పార్లమెంట్కి వస్తే దాని గురించి మేము అది ఓపెన్ చేస్తాము అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? అదే అప్పటిదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటిదే. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది కదా, నడిపించాలి కదా దాన్ని. బీఆర్ఎస్లు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించాలి కదా, మూత ఎందుకు వేయాలి? మా వాళ్ళు నడిపిస్తే వీళ్ళు మూతలు వేసిండ్రు ఈరోజు. అందుకని ఇప్పుడు ప్రాజెక్టు కట్టినోడే ఎప్పుడు దాన్ని పట్టుకొని ఉండరు కదా. ఇప్పుడు కడెం ప్రాజెక్టు ఉంది, మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కడెం ప్రాజెక్టు కట్టారు. దానికి పూడికలు తీయాలి, మరమ్మతులు చేయాలి కదా. అవేం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఏడుతారు మళ్ళీ మీదికెళ్ళి. అది కాదు కదా. మా ప్రభుత్వం పోయినాక మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు మీరు ఏం చేయాలి? దాని కొరకు పని చేయాలి కదా, మరమ్మతులు చేయాలి, దాన్ని పూడికలు తీయాలా, నీళ్లు నిలిపాలా, ప్రజలకు అందించాలి పంట పొలాలకు. అదేం చేయకుండా మొన్న పెద్ద వర్షాలతోటి కడెం ప్రాజెక్టు కూలిపోయింది. కనీసం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎవరైనా చూసిండ్రా? నీటిలో చాలా గ్రామాలు కొట్టుకపోయినాయి, వాళ్ళ పొలాలు కొట్టుకపోయినాయి, షేర్లు కొట్టుకపోయినాయి. మరి ఎందుకు చూడాలి కదా. అవన్నీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న డిసెంబర్లో ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మరమ్మతులు చేపట్టింది కడెం ప్రాజెక్టు. అట్లనే అన్నీ ఏవైనా కానీ అప్పుడు ఏర్పాటు చేసినవే వీళ్ళు మూతేసుకుంటాం. వీళ్ళు పని కల్పించలేదు. ఇప్పుడు మేము మళ్ళీ పని కల్పిస్తాం, మా వాళ్ళకి ప్రజలకి కార్మికులకు పని కల్పిస్తామనేసి మేము అంటున్నాం. అంతే. ఇప్పుడు చూడండి అవన్నీ చట్టాలు తీసుకొచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారంటీలతో ముందుకు వచ్చినాం. మేము 6 గ్యారంటీలు కడప కడపకు తీసుకెళ్ళినాం. ప్రజలు అభివృద్ధి కావాలనే లక్ష్యం. ముఖ్యంగా మహిళలకైతే మేము పెద్దపీట వేసినాం. ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, 200 యూనిట్ కరెంట్ బిల్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం. మా లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే కోటేశ్వరుడు చేయాలనే ఒక లక్ష్యము. ఇందిరాగాంధీ యొక్క రాజ్యం ఏర్పడాలి. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అప్పుడు గతంలో ఇందిరమ్మ ఇండ్లు మేము పల్లెకి తిరిగితే మొత్తం ఇందిరమ్మ ఇండ్లు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమైనా చేసినాయా? బీజేపీ ఏమైనా చేసిందా? రోడ్డు వేసిందా? ఇల్లు ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? ఏమీ లేదు. చేసింది ఏమి లేదు. ఒక స్కూల్ ఇచ్చిందా? పిల్లలకి ఏమైనా చదువుకున్న పిల్లలకి ఏమైనా యూనివర్సిటీ ఇచ్చిందా? అవేమీ లేవు. మరి బీఆర్ఎస్ వచ్చింది, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏమి ఇచ్చింది బీఆర్ఎస్? ఏమీ లేదు. మేము చాలా రకాలైనటువంటి పనులు, చాలా రకాలైనటువంటి పథకాలు ఈరోజు తీసుకొచ్చింది. 5 గ్యారంటీలు కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు దేశంలో. ఏవైతే మేము అనుకున్నాము రాష్ట్రంలో 5 గ్యారంటీలు, అవి కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1 లక్ష రూపాయలు మహిళల అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళు చేసేటువంటి బట్టల మిషన్ కావచ్చు, బీడీలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కుటీర పరిశ్రమలు చేసినా మార్కెట్ పెట్టి ఆ మార్కెట్లో వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులను అమ్ముకునే విధంగా వాళ్ళకి కల్పించేటువంటి బాధ్యత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకేం కావాలి? ఇన్ని పథకాలు, ఇన్ని రకాలైనటువంటివి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ముందు ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడైనా కానీ ఇంకా 2 పొలిటికల్ పార్టీ లేకపోతే వేరే పొలిటికల్ పార్టీ ఇండిపెండెంట్గా కొంచెం నాకు అది కాదు, నాకు కాంగ్రెస్ అంటేనే ముందటి నుంచి ఇష్టం అని చెప్పారు. దీని గురించి చెప్తారా? అంటే ఎప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీరు అప్రోచ్ అయ్యారో? ఈ ప్రాసెస్ ఎట్లయింది? నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 95లో ఎంపీటీసీని నేను. అయితే సెక్యులిజం కాంగ్రెస్ పార్టీ అంటేనే. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నాకు నచ్చుతాయి. అందులో దాదాపుగా సీతక్క గారు ఒక ఉద్యమ నాయకురాలు, తను కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటిది. తను ఈ పార్టీకి రావడము, తర్వాత ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ఉంటుంది, ప్రజల సమస్యలు ఉంటుంది, బడుగు బలైన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. ఇష్టం అంటే ఇంకా ఎక్కువ పని చేస్తుంది అనేసి నాకు ఇష్టం. పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన ఉంటుంది, చట్టాలను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు
మాకు స్వేచ్ఛనివ్వలేదు. మేము మాకు టీచర్లుగా ఉన్నప్పుడు 317 జీవోని తీసుకొచ్చి అల్లు కల్లోలం చేసింది రాష్ట్రం అంతా కూడా. తల్లికి బిడ్డకు, భార్యకు భర్తకు వేరు చేసింది. ఇంకా ఆ జియో గురించి అంటే ఎంత ఎఫెక్ట్ అయింది? చాలా ఎఫెక్ట్, ప్రభుత్వానికి ఎఫెక్ట్ చూపించి జీవో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనేసి చాలా కొట్లాడాం మేము. అవేవి కూడా చేయలేదు. ఇటు ఉపాధ్యాయులు కూడా నాలెడ్జ్ పర్సన్ కదా వాళ్ళంతా కూడా, అరే మేము తెలంగాణ కొరకు ఎందుకు కొట్లాడాం, మేము మా ప్రాంతం స్థానికత అనే కొట్లాడాం కదా మనం. మరి మా మేము ఆదిలాబాద్లో ఉన్నోళ్ళం ఆసిఫాబాద్ పంపిస్తావు ఎక్కడికో, మేము ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నోళ్ళం మంచిర్యాలకు పంపిస్తావు ఎక్కడికో, అట్లా స్థానికతను తీసేశాడు అన్నమాట. దానివల్ల చాలా నష్టపోయారు మా వాళ్ళు. ఇష్టపూర్వకంగా వేరే చోటుకు పోవడం వేరు, బలవంతంగా దొబ్బేయడం అనేది వేరు. నెలకు జీతాలు లేవు, 12 మంది టీచర్స్ చనిపోయారు జీతాలు లేక. బ్యాంకులు అప్పు తీసుకొచ్చారు, వడ్డీ కట్టాలి, వడ్డీ వేయడం బ్యాంకులు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం అన్నమాట. అదే కాకుండా మాట్లాడడానికి కూడా ఛాయిస్ లేదు, నోరు విప్పడానికి కూడా ఛాయిస్ లేదు ప్రభుత్వం దగ్గర. అన్ని రకాలైనటువంటి సమస్యలతో మేము బాధపడ్డాం, ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఒకే రకమైనటువంటిది కాదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు మా ప్రభుత్వము. ఇందిరమ్మ హయాంలో, సోనియమ్మ హయాంలో, అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము ఒక మాట ఇచ్చాము. అప్పుడు అంటే రుణమాఫీ చేస్తాం అంటే అప్పుడు ₹1,00,000 అంటే మామూలు విషయమా? ఆ హయాంలో 15-20 సంవత్సరాల క్రితం అప్పుడు మేము ₹1,00,000 రుణమాఫీ అంటే చేసింది మా ప్రభుత్వం. ఇప్పుడు కూడా మొన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా దేవుని సాక్షిగానే ఒట్టు పెట్టుకొని తప్పకుండా మేమన్న మాట తప్పదు, మేము రుణమాఫీ చేసి తీరుతాం 2 లక్షలు అనేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటుందో అది తప్పకుండా నెరవేరుస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ చేయాలా? ప్రాసెస్ ఎలా ఉంటే? కాంపిటీషన్ ఎవరు మీకు ఇక్కడ? నాకు కాంపిటీషన్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ పాత నాయకులు, వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు అసలు వాళ్ళ జోలి కూడా తీయట్లేదు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నీకు పోటీ అని ఎవ్వరు కూడా అనట్లేదు. నీకు నువ్వే సాటి, అంతే. నువ్వు గెలుస్తున్నావు, కొత్త అమ్మాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులిజం పార్టీ, అభివృద్ధికి ఎంతో ఒక పునాది లాంటిది ఈ పార్టీ. దేశం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసినటువంటిది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నువ్వు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రశ్నించే గొంతుగా నేను పార్లమెంటుకు పంపిస్తాం అనేసి ప్రజలందరూ, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా నా పక్షాన ఉన్నారు, నన్ను గెలిపిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో నేను తప్పకుండా గల్లీలో పుట్టినటువంటి బిడ్డను ఢిల్లీకి వెళ్తాననేటువంటి ధీమా కూడా నాకు ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆదరణ ఉంది, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి నాకు. వాళ్ళ హక్కున చేర్చుకొని నన్ను ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డ, మొట్టమొదటిసారిగా ఆదివాసీకి ఒక స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీ, అది మేము చెప్పుకోదగ్గ ఒక పెద్ద గౌరవం అని మేము చెప్పుకోవాలి. అదే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్లో మొట్టమొదటిసారి మహిళలు అసలు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా గుర్తించలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి బిడ్డను గుర్తించింది, పేదల పక్షాన ఉండాలి అనేటువంటిది లక్ష్యంతో. అందుకని తప్పకుండా గెలుస్తాం, నాకెవ్వరూ పోటీ లేరు. ఫైనల్గా మిమ్మల్ని జనాలు మిమ్మల్ని ఓట్ చేయాలన్నా, మిమ్మల్ని చూస్ చేసుకోవాలన్నా ఎందుకు చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే ఏం చెప్తారు జనాలు? ఎందుకు ఎన్నుకోవాలి? నన్ను ఎందుకు ఎన్నుకోవాలి అంటే నేను ఒక పేదింటి బిడ్డను, పేదోళ్ళ కష్టాలు తెలిసినటువంటి బిడ్డను. మీ సమస్యలో ఉంటాను, మీ సమస్యలో భాగస్వామిని అవుతాను. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్షని నేను ముందుకు తీసుకొస్తాను. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్తాను. అభివృద్ధి ఏదైతే ఉందో అది తీసుకెళ్తాను. తప్పకుండా నన్ను నమ్మండి, నేను మీ మధ్యన ఉంటాను అనేటువంటి ఒక ఆశయంతో. అది ఒకటే కాకుండా నేను అందరికీ తెలుసు దాదాపు ఈ ప్రాంతంలో, కాబట్టి వాళ్ళు నన్ను ఈ క్వశ్చన్ కూడా అడగరు. అభివృద్ధి తను చేస్తుంది, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకు మేము తప్పకుండా ఓటేసామని గెలిపించాలి. అందులో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మా దగ్గరికి వచ్చింది అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ ఉన్నారు. అదేమీ లేదు, నేను అభివృద్ధి చేస్తాననే చెప్తున్నాను. రోడ్లు, పరిశ్రమలు ఇవి తీసుకొస్తాను. యూనివర్సిటీ కూడా నేను చాలా కొట్లాడినటువంటి సందర్భాలు ఉద్యమాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడున్నటువంటి గోడం నాగేష్ అప్పుడు బీఆర్ఎస్లో ఉండే అతను దాదాపు చాలా మంది పైన కేసులు కూడా పెట్టాడు. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. లేదు, ఇప్పటికీ లేదు యూనివర్సిటీ. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది అనే ఒక లక్ష్యంతో మేమందరం చాలా మంది కూడా గత ఇప్పుడు ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పీడిఎస్ నాయకులు కావచ్చు,
ఏఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ చాలామంది ఎంతోమంది నాయకులు కలిసి ఉమ్మడిగా మేము పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు కేసు నడుస్తున్నారు. అంటే ఇక్కడ అభివృద్ధి కోరుకున్నట్ట వాళ్ళు ఏమన్నా అంటే ఒక అభివృద్ధి కొరకు మేము కొట్లాడితే వాళ్ళు కేసులు పెట్టడం ఏంటిది? వాళ్ళు చెప్పాలి నిజం వాస్తవము. మేము మాట్లాడతాం, పార్లమెంట్లో మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం. ఈ విషయము నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, ఓటేసి మమ్మల్ని గెలిపించారు, మేము మాట్లాడతాం అని చెప్పాలి కదా. వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈరోజు 15 మంది పైన వాళ్ళు కేసులు పెడితే ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. ఇది వాళ్ళ అభివృద్ధి? అది కాదు కదా. నేను మాట్లాడతా అంటున్నాను, నేను మాట్లాడతాను. రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతున్నారు. గల్లీ గల్లీ తిరిగినటువంటి వాడు, భారతదేశాన్ని మొత్తం న్యాయ జోడా యాత్రలో తిరిగినటువంటి వ్యక్తి. మరి ఏ ప్రాంతానికి ఏం కావాలి, ఎక్కడ ఎవరున్నారు, ఏ ప్రాంతం ఎట్లా అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మరి తను ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి వచ్చారు, ఆయనగా కూడా మళ్ళీ ఒకసారి వచ్చారు ఇక్కడికి. భూమి భుక్తి విముక్తి ఇంద్రవెల్లి పోరాటంలో అక్కడ పెద్ద మొత్తం సభ ఏర్పాటు చేశారన్నమాట. ఆ సభలో కూడా చెప్పారు, మొత్తం ఈ ప్రాంతం అంతా చూశారు. ఈ ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, అభివృద్ధి చేయవలసిన ఉంది మన పైన బాధ్యత అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేసే దిశలో ప్రయాణిస్తున్నారు. తను కూడా సీతక్క గారు ఉన్నారు, ఆమె కూడా ఆచితూచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం 4 బీజేపీలు, 2 బీఆర్ఎస్లు, 1 కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఇష్టపడింది. ఈ ప్రాంతంలో ఆదివాసులు ఎక్కువ ఉంటారు. ఆదివాసుల పోడు భూముల సమస్య పైన కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి. మీకు తెలిసింది వాస్తవం అది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు చాలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చినాక మేము చాలా కొట్లాడాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వండి, ఆదివాసులకు ఆస్తి అంటే ఏంటిది, వాళ్ళకి ఉద్యోగం లేకున్నా మంచిది, భూమి ఉంటే వాళ్ళు బతకగలుగుతారు అనమాట. సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో కూడుకొని ఉన్నటువంటిది భూమి వాళ్ళ. అందుకని భూమి లేకుంటే వాళ్ళు బతకలేదు. ఆనాడు కుమ్రం భీము కూడా భూమి కొరకే లడాయి చేసిండు. ఇక్కడ ఇంద్రవెల్లి దగ్గర ఒక జలియన్ వాలీబాగ్ చెప్పుకునేటువంటిది, అది కూడా భూమి కొరకే అక్కడ ప్రాణాలు చేసిండ్రు. కాబట్టి ఆ పట్టాలు ఇవ్వాలనేసి బాగా కొట్లాడినాం మేము. కొట్లాడితే అప్పుడు మరి ఆ పట్టాలు ఇవ్వలేదు. మొన్న ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇస్తే గుంటలు ఇచ్చింది. గుంటలకి ఏమైనా నస్తుందా అంటే చెప్పండి, అట్లా ఇచ్చింది. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కంపల్సరీ ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇస్తాం. ఇక భూమి కొట్టుకోవడానికి అయితే లేదు. అడవి పోతే మళ్ళీ బతకడం కష్టం కదా. అడవిలో మేము అడవిని బతికించుకోవాలి, భూమిని కూడా ఉంచుకోవాలి కదా. అందుకనే అడవి ఇప్పుడు ఉన్నటువంటి భూములకు ఏవైతున్నాయో అన్ని భూములకు పట్టాలు ఇస్తామనేసి మరి మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు కూడా చెప్పారు. రోడ్లు వేయిస్తామని చెప్పారు, నీళ్ళు ఇస్తామని చెప్పారు, పరిశ్రమలు కట్టిపిస్తాం, ప్రాజెక్టులు ఇస్తాం. మనకి ఈ ప్రాంతంలో ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ఇస్తాం, చేద్దాం, అభివృద్ధి చేయాలి. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా చాలా అభివృద్ధిలో చాలా దూరంలో ఉంది ఈ ప్రాంతం అంతా. కాబట్టి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. Thank you. This was Akram Subna from Adilabad, who is promising that she will take all the promises to the common public and tribals in the constituency.